కృతజ్ఞుడను. ఎంత ఉపకారం చేశావయ్యా, బహుగయ్యాళి భార్యనిచ్చావు, దానివల్ల చక్కగా వైరాగ్యం వచ్చింది. ఏమీ సంసారం అనేటటువంటి విరక్తి కలిగింది. ఈశ్వరా, నాకు అనుకూలమైన భార్యనిస్తే సంసారమునందు మగ్నుడనై ఉండేవాడిని. కానీ నేను అలా ఎక్కడ మగ్నుడనైపోతానో, ఎక్కడ నీకు దూరం అయిపోతానో అని నాకు గయ్యాళి భార్యనిచ్చావా, నేను నీకు సర్వదా కృతజ్ఞుడను అని ఆయన మెట్టు దిగి వెడుతున్నాడు. అవతల స్తంభం చాటి నుంచి ఇంకో ఆయన వచ్చాడు. ఈయనేదో వస్తున్నాడని ఆయన అక్కడ ఆగాడు. ఆయన వచ్చి అన్నాడు, ఈశ్వరా, నేను నీకు సర్వదా కృతజ్ఞుడను. గొప్ప అనుకూలవతి అయిన భార్యనిచ్చావు, అంత మంచి భార్యనిచ్చావు కాబట్టి పెద్దలని సేవిస్తున్నాను, ఈశ్వరుణ్ణి సేవిస్తున్నాను, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను, దాన ధర్మాలు చేయగలుగుతున్నాను, 4 మంచి పనులు చేయగలుగుతున్నాను. అంత మంచి భార్యనిచ్చినటువంటి నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము